Upgrade your style this season. Get massive discounts on essentials. Shop the Freedom Sale today. నమస్తే, వెల్కమ్ టు 929 టీవీ. నేను ప్రియాంక. మనలో చాలా మంది ప్రతిరోజు ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు, వీడియోలు, రీల్స్, జ్ఞాపకాలు షేర్ చేస్తుంటాం. కానీ ఒక వ్యక్తి మరణించిన తర్వాత అతని లేదా ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్కు ఏమవుతుంది అనే విషయం చాలా మందికి తెలియదు. అకౌంట్ యూజర్ మరణించాడని తెలిసినంత మాత్రాన అది ఆటోమేటిక్గా వెంటనే డిలీట్ అయిపోదు. మెటా అందించే విధానాల ప్రకారం మరణించిన వ్యక్తి అకౌంట్ను మెమోరియలైజ్ చేసే అవకాశం ఉంటుంది. అంటే ఆ వ్యక్తి జ్ఞాపకాలను అలాగే ఉంచుతూ అకౌంట్ను ఒక స్మారక ప్రొఫైల్గా మార్చడం. అసలు మెమోరియలైజేషన్ అంటే ఏంటంటే, ఒక వ్యక్తి మరణించినట్లు ధృవీకరించిన తరువాత అతని ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ను కుటుంబ సభ్యులు లేదా సన్నిహితులు జ్ఞాపకంగా కొనసాగించేందుకు వీలుగా ఉంచటం. అయితే ఇది సాధారణ యాక్టివ్ అకౌంట్లా ఉండదు. ఇతరులు ఆ ప్రొఫైల్ను చూడగలిగిన మరణించిన వ్యక్తి అకౌంట్లోకి వెళ్లి వారి తరపున కొత్త పోస్టులు చేయడం లేదా పాత కంటెంట్ను మార్చడం సాధారణంగా సాధ్యం కాదు. మెటా అధికారిక సమాచారం ప్రకారం మెమరలైజ్ చేసిన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో లెగసీ కాంటాక్ట్ను నియమించి ఉంటే ఆ వ్యక్తికి కొన్ని పరిమిత నిర్వహణ హక్కులు ఉంటాయి. ఇక్కడ లెగసీ కాంటాక్ట్ అనే అంశం చాలా ముఖ్యమైనది. ఒక వ్యక్తి తన జీవిత కాలంలోనే తన అకౌంట్ మెమరలైజ్ అయిన తర్వాత కొన్ని బాధ్యతలు నిర్వహించడానికి ఒక వ్యక్తిని లెగసీ కాంటాక్ట్గా ఎంచుకోవచ్చు. అయితే ఆ వ్యక్తికి మరణించిన వ్యక్తి పాస్వర్డ్ లేదా ప్రైవేట్ మెసేజ్లకు సాధారణంగా పూర్తి యాక్సెస్ లభించదు. అంటే లెగసీ కాంటాక్ట్ని ఎంచుకోవటం అనేది అకౌంట్ను మరో వ్యక్తికి అప్పగించడం కాదు, మరణించిన వ్యక్తి డిజిటల్ జ్ఞాపకాలను రక్షించేందుకు పరిమిత బాధ్యతలు ఇవ్వటం మాత్రమే. మరి ఎవరికైనా లెగసీ కాంటాక్ట్ని ఎంపిక చేసే అవకాశం లేకపోతే అలాంటి సందర్భంలో కుటుంబ సభ్యులు లేదా ఇతర సంబంధిత వ్యక్తులు మరణించిన వ్యక్తి అకౌంట్ను మెమరలైజ్ చేయమని ఇన్స్టాగ్రామ్కు రిక్వెస్ట్ చేయొచ్చు. ఇందుకోసం మరణాన్ని నిర్ధారించే ఆధారం, ఉదాహరణకు మరణ వార్త లేదా ఇతర చెల్లుబాటు అయ్యే ఆధారం అవసరం కావచ్చని మెటా చెబుతోంది. అయితే కొంతమంది వ్యక్తులు తమ మరణం తర్వాత అకౌంట్ అసలు ఉండకూడదని కోరుకోవచ్చు. అందుకే మెటా ప్లాట్ఫామ్లలో డిలీట్ ఆఫ్టర్ డెత్ అనే ఎంపిక కూడా ఉంది. యూజర్ ముందుగానే ఆ ఆప్షన్ ఎంచుకొని ఉంటే మరణాన్ని ధృవీకరించే చెల్లుబాటు అయ్యే రిక్వెస్ట్ వచ్చిన తర్వాత అకౌంట్ను తొలగించే ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఒకసారి డిలీట్ చేసిన తర్వాత దాన్ని తిరిగి తీసుకురావడం సాధ్యం కాదని మెటా స్పష్టం చేస్తోంది. ఇక్కడ అసలు విషయం సోషల్ మీడియా అకౌంట్ కంటే పెద్దది. మన జీవితంలో డిజిటల్ జ్ఞాపకాలు కూడా ఒక భాగంగా మారిపోయాయి. పాత ఫోటోలు, కుటుంబ వీడియోలు, స్నేహితులతో ఉన్న జ్ఞాపకాలు, ముఖ్యమైన సందర్భాల పోస్టులు, ఇవన్నీ ఒక వ్యక్తి మరణించిన తర్వాత కుటుంబ సభ్యులకు ఎంతో విలువైనవిగా మారచ్చు. అందుకే భవిష్యత్తులో మన డిజిటల్ అకౌంట్లకు ఏం జరగాలి అనే విషయాన్ని ముందుగానే ఆలోచించడం కూడా ఒక రకమైన డిజిటల్ ప్లానింగ్ గా చూడాలి. మొత్తానికి ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఇన్స్టాగ్రామ్ అకౌంట్ తప్పనిసరిగా వెంటనే డిలీట్ అయిపోదు. కుటుంబ సభ్యులు లేదా సంబంధిత వ్యక్తులు ధృవీకరణతో మెమరలైజేషన్ కోరచ్చు. ముందుగానే లెగసీ కాంటాక్ట్ ను ఎంచుకుని ఉంటే ఆ వ్యక్తి మెమరలైజ్ చేసిన ప్రొఫైల్ కు సంబంధించిన కొన్ని పరిమిత బాధ్యతలు నిర్వహించగలుగుతాడు. మరోవైపు యూజర్ ముందుగానే డిలీట్ ఆఫ్టర్ డెత్ ఎంపికను చేసుకుని ఉంటే మరణ ధృవీకరణ తర్వాత అకౌంట్ తొలగించబడే అవకాశం ఉంటుంది. అంటే మనం చనిపోయిన తర్వాత కూడా మన డిజిటల్ ప్రపంచం ఎలా ఉండాలి అనేది కొంతవరకు మనమే ముందుగా నిర్ణయించుకునే అవకాశం ఇప్పుడు ఉంది. Upgrade your style this season. Get massive discounts on essentials. Shop the Freedom Sale today.